హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మైసూర్ బోండా చేస్తున్నాను. కొన్ని ఏరియాల్లో మైసూర్ బోండా అంటారు, కొన్ని ఏరియాల్లో మైసూర్ బజ్జీ అంటారు. నేను ఈరోజు చేసేది మైసూర్ బోండా. నాకు ఈ టిఫిన్ సెక్షన్లో 20 సంవత్సరాల నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ప్రజెంట్ ఇప్పుడు కూడా కర్నూలులో టిఫిన్ సెంటర్ రన్ చేస్తున్నాను. మీల్స్ చేసేవాడిని, టిఫిన్ చేసేవాడిని. ఇప్పుడైతే టిఫిన్ సెంటర్ రన్ చేస్తున్నా. అందుకనే ఈ టిఫిన్ ఐటమ్స్లో నాకు మంచి అనుభవం ఉంది. నేను చేసేది పక్కా కొలతలతో మీకు చెప్తాను. మీరు కూడా అదే కొలతలతో ఇంట్లో చేసుకుంటే మంచి రుచిగల టిఫిన్ తిన్నామనే తృప్తి మీకు కలుగుద్ది అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దాం రండి. ముందుగా ఒక గ్లాసు పెరుగేసుకుందాం. వెంటనే ఒక గ్లాసు నీళ్లు కూడా పోసుకుందాం. తర్వాత ఒక చెంచా జీలకర్ర వేసుకుందాం. ఒక చెంచా ఉప్పు కూడా వేసుకుందాం. 3 చెంచాల ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాసున్నర మైదా పిండి వేసుకుందాం. మనం ఏ గ్లాసుతో అయితే పెరుగు, నీళ్లు, పిండి వేసుకున్నామో అదే గ్లాస్తో అన్నీ వేసుకోవాలన్నమాట. ఒకే గ్లాస్ వాడాలన్నిటికీ. అప్పుడు కొలతలు పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. దీన్ని ఈ విధంగా బాగా కలుపుకొని పైన ఒక చెంచా నూనె పోసుకుని ఒక 2-3 గంటల సేపు నానేట్టుగా పక్కన పెట్టుకుందాం. ఓకే, 2 చెంచాల నూనె ఇలా పైన వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఓకే రైట్. 2-3 గంటల సేపు నానిందండి. ఇప్పుడు మనం ఈ మాత్రం సోడా పొడి వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు ఎంత బాగా కలుపుకుంటే బోండా అంత నైస్గా వస్తుంది అన్నమాట. ఓకే, ఇట్లా పిండి కనుక ఏమన్నా లూజ్ అయింది అనుకుంటే కొంచెం పిండి కలుపుకొని ఇప్పుడు బాగా ఈ రకంగా కొట్టుకుంటే ఆ పిండిలో అది మిక్స్ అయిపోద్ది అనమాట. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా కొట్టుకుంటే బాగా లోపల స్పాంజీ లెక్క నైస్గా వస్తుంది. నాకైతే సాల్ట్ సరిపోయింది. మీరు కనుక ఏమన్నా సాల్ట్ కలుపుకోవాలనుకుంటే ఇప్పుడే చూసుకుని కొంచెం అట్లా వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఓకే, చూసారా, ఈ రకంగా ఉండాలి. ఇట్లా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఒక లీటర్ ఆయిల్ పోసుకుందామండి. నూనె వేడెక్కిందండి. సన్న మంట మీద ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇట్లా వేసిన తర్వాత యాక్చువల్గా అయ్యే తిరగాలి. మనం పెద్ద కళాయిలో నూనె తక్కువ ఉంది కదా, అందుకని మనం ఇలా తిప్పుకోవాలన్నమాట. కింద పైనకి, పైన కిందకి. అప్పుడు అన్ని మైసూర్ బోండాలు ఒకే కలర్లోకి వస్తాయి. ఓకే, ఇలా అనుకుంటూ ఉండాలండి. అయ్యే తిరుగుతాయి. పైన ఇలా అనుకుంటే బాగా తిరుగుతాయి అన్నమాట. మనమే ఒక్కొక్కటి తిప్పవసరం లేదు. ఈ రకంగా ఇవి వేగిపోయాయండి. ఇవి పక్కకు తీసుకుని రెండవ వేసుకుందాం. ఓకే, మైసూర్ బోండా అయిపోయింది కదండి. ఇప్పుడు మనం కొబ్బరి చట్నీ తయారు చేసుకుందాం. దానికి గాను ఒక 10 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక చెంచా జీలకర్ర ఇవి నూనెలో వేయించుకుందాం. సరిపడినంత నూనె వేసుకుందామండి. ఈ కరివేపాకు, పచ్చిమిర్చి 2-3 నిమిషాలు వేయించుకుని దింపే ముందు కాస్తంత జీలకర్ర వేసుకుని
బాగా వేయించుకుని దించుకుందాం. తర్వాత నేను కొబ్బరికాయ తీసుకున్నానండి, ఆ కొబ్బరికాయ కోసుకుందాం. ఇవి రోట్లో నలగవండి, అందుకే నేను మిక్సీలో వేసుకుంటున్నాను. సరిపడినంత ఉప్పు, సరిపడినంత నీళ్లు. చట్నీ అయిపోయిందండి, ఇక తాలింపు పెట్టుకుందాం. ఇది ఉల్లి చట్నీ అండి, ముందే వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొబ్బరి చట్నీ కూడా వేసుకుందాం. చూసారండి లోపల కూడా ఎంత బాగా కాలిందో, స్పాంజీ లెక్క ఉందన్నమాట. మీరు కూడా నేను కాల్చినట్టే సన్నమంట మీద కాల్చుకుంటే ఇలా లోపల కూడా పిండి లేకుండా చక్కగా కాలుతుందన్నమాట. అందుకే నేను వేసేటప్పుడు సన్నమంట మీదే కాల్చుకోండి అని చెప్పింది. బా, ఇంత కమ్మగా ఉందండి, చాలా బాగుంది. నోట్లో వేసుకుంటే వెన్నపూసలోకి వెళ్ళిపోతుంది లోపలికి, అంత కమ్మనైన రుచి. ఈ బోండాలోకి నాకు కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టం అండి. అదే కనుక వేడివేడి ఇడ్లీలో కనుకోండి, పల్లీల చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. అప్పుడు అది హోటల్లో ఎప్పుడు మేము పల్లీల చట్నీ చేస్తాం. ఇప్పుడు బోండాలు కాబట్టి ఈరోజు కొబ్బరి చట్నీ చేశాను అన్నమాట. ఉల్లి చట్నీ అండి, ఉల్లి చట్నీలో కూడా ఈ బోండాల్లోకి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. నాకు ఇది కూడా చాలా ఇష్టం. ఇందులోకి ఈ రెండు కాంబినేషను, ఉల్లి చట్నీ కొబ్బరి చట్నీ మైసూర్ బోండా వేడివేడిగా బ్రహ్మాండమైన కాంబినేషన్. అందుకే ఈరోజు ఇలా చేశాను అనమాట. మీరు కూడా ఇలాగ ఇంట్లో చేసుకుని తినాలని ఈ రకంగా చేసి మీకు చూపించాను. ఈ బోండా అనేది ఎప్పుడు సన్న మంట మీద వేసుకోవాలండి. అదే మీరు మంట బాగా నూనె కాగిన తర్వాత వేసారనుకోండి, పైన అంతా క్రిస్పీగా ఉంటుంది, లోపలంతా పిండి పిండి ఉంటుంది. మీరు చూసారో లేదో, చాలాసార్లు రెస్టారెంట్లకు కానీ బయట స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు కానీ లోపల పైదంతా ఇలా ఒలుచుకుని తింటారు చాలామంది, లోపల పిండి ముద్దంతా పారేస్తారు. అది ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఎక్కువ వేడి మీద వేయబట్టి అలా వచ్చింది. మనం ఈ రకంగా తక్కువ మంట మీద చక్కగా కాల్చుకుంటే లోపల కూడా బాగా కాలుద్ది. అంతేకాకుండా మనం కాలనీ అనుకుని తీసి పక్కన పెడతాం కదా, వెంటనే తిన్నా కానీ లోపల పిండి అలాగే ఉంటుంది. ఒక 10 నిమిషాలు అలా వదిలేసామనుకోండి, ఈ వేడికి లోపల ఉన్న పిండి కూడా చక్కగా ఉడుకుద్ది అనమాట. అప్పుడు స్పాంజీ లెక్క ఉంటుంది బోండా, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు తప్పనిసరి ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఇదే రకంగా తినాలి చూడండి. ఈ రకంగా చేసుకోవాలి, ఈ రకంగా తినాలి. తినేదాంట్లో కూడా మైసూర్ బోండాకి ఇది ఉందండి, ఎమ్మటే తినకూడదు. ఎమ్మటే తింటే మాత్రం లోపల పిండి ముద్దే. ఓకే.
మనం ఒకసారి పూరి ఆలు కుర్మా చేసామండి, అది ఫస్ట్ది మేము టిఫిన్ ఐటెం చేసేది. ఇక్కడి నుంచి అప్పుడప్పుడు టిఫిన్ కూడా చేయాలని అనుకున్నాము, అందుకని ఈరోజు ఇది చేస్తున్నాను అనమాట, మైసూర్ బోండా కొబ్బరి చట్నీతో. ఓకే, చూసారు కదండి చట్నీ ఎలా వేసాను చూసారా, మెయిన్ చట్నీ అండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎలాంటి టిఫిన్ అయినా సరే చట్నీ కనుక కమ్మగా ఉంటే టిఫిన్ ఎలా ఉన్నా తినేస్తారు. చట్నీ కనుక బాగోలేదనుకోండి ఎవరు అయిష్టంగానే తింటారు. నేను మాత్రం ఇలా చూపించిన విధంగా మీరు వేసుకుంటే అసలు ఎంత బాగుందో తెలుసండి. ఇది మా రెస్టారెంట్లో కూడా మాకు ఇది రాలా, ఇప్పుడు ఎంత టేస్ట్ వచ్చిందనమాట ఇది. అందుకే చూసారా, ఇదిగా అవా మీకు చెప్తే నెంబరు. ఇప్పుడు చూశారు కదా నేను మిక్సీకి వేసింది, మీరు అలాగే వేసుకొని చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో. కామెంట్ సెక్షన్లో పెట్టండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.